మహారాష్ట్ర ఎలక్షన్స్లో జోర్దార్ జబర్దస్త్ గాలి నడుస్తున్నది. ఆడ ఏం నడుస్తున్నది అంటే అసదుద్దీన్ ఓవైసీ ఇక అసలు ఏడుపు కాదురా నాయన, నాకు అర్థమవుతలేదు. ఆయన ఏమంటుండంటే అసలు ఎట్లా మాట్లాడతారండి ఓటు జిహాద్, అసలు అట్లా ఓట్లను అడుగుతారా అండి, అది చేస్తారా అండి అని ఎక్సెట్రా మాట్లాడతారా. నేను అసదుద్దీన్ ఓవైసీ గారికి ఏం మాట్లాడుతున్నానంటే, అసదుద్దీన్ ఓవైసీ జనాబ్ అసదుద్దీన్ ఓవైసీ సాబ్ సల్మాన్ ఖుర్షీద్ గారి భార్య ఆమెనే అన్నది మనం విడిపోతే మనము పేలిపోతాము అని చెప్పి ఆమెనే మాట్లాడేది. మళ్ళీ ఇది నిజమా అబద్ధమా నాకు మీరు చెప్పాలా. అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడతారంటే ఆర్టికల్ 370 ఆర్ టు దట్ మ్యాటర్ ఆర్టికల్ 370 అండ్ వక్ఫ్ ఇంకా ఇవేవైతే ఉన్నాయో అవి అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇవి బ్లాక్ లిస్టెడ్ లాసు, ఇవి భారతీయ జనతా పార్టీ అనవసరంగా ఇళ్ళని గెలుక్కున్నది, మన ముస్లిమ్స్కి అవమానం చేసింది అని చెప్పి మాట్లాడతాడు. ఇంకొక ముచ్చట ఏం మాట్లాడతారనంటే మీకు ఇంకా సిసలైన మాట చెప్పాలి. ఆయన ఏమంటాడంటే మన ఇస్లాంని లేకపోతే మన దేవుళ్ళని అవమానిస్తే మేము సహించమని అంటున్నారు. మీరే కాదు, నేను కూడా సహించా. అసదుద్దీన్ ఓవైసీ ఎవరి దేవుళ్ళని ఏమన్నా ఎవరు సహించొద్దు, నేను అదే చెప్తున్నా. నీకు ఎంత ప్రేమ ఉంటుందో నీ దేవుళ్ళ మీద, మాకు కూడా మా ధర్మం మీద, మా దేశం మీద, ఆ కాడికి వస్తే మా దేవుళ్ళ మీద మాకు అంతే ప్రేమ ఉంటుంది. ఈ పంచాయతీ నీకు అర్థమైందా అని అన్నదే మా లెక్క. ఈ లెక్క మీకు తెలుసా అని చెప్తున్నాం, మేము అడుగుతున్నాం. ఆయన ఏమంటాడు ఇంకా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుకుంటే ఏమంటాడు, అసలు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్లకు ఖిలాఫ్ ఉన్నాయంట. ఏవి ట్రిపుల్ తలాగు, సిఏఏ, ఊపా, వక్ఫ్ ఇవందరినీ ముస్లింలను రెచ్చగొట్టనికే వాడుతున్నామని ఇండైరెక్ట్గా మాట్లాడతారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏమంటాడంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి యోగి ఆదిత్యనాథ్ గారు అట్లెట్లో మాట్లాడతారండి, బటయింగేతో కటయింగేనని. మళ్ళీ 15 మినిట్ అని చెప్పి మీ తమ్ముడు మాట్లాడితే మీకు అది సంసారం అవుతుంది. ఏ లెక్కలో మాట్లాడిండు 15 మినిట్ అని? ఆయన కూడా అందుకే అన్నాడు కదా, చాలాసార్లు ఎవడెవడో టైములు మాట్లాడతాడు, టైం చూపించే మాట కూడా వస్తుంది అని అన్నాడు. మళ్ళీ అది నోట్లకైనా మాట వస్తలేదు. కళ్ళు ఇంత చిన్నగా పెట్టి నోరు ఇంత పెద్దగా ఎలుగు పెట్టి అని ఏడ్చినావు. ఎందుకు ఏడ్చినావు? మళ్ళీ ఎందుకు ఏడ్చినావు? ఏడ్చే మొగోడు అంటే భయం అవుతుంది సార్, నాకు నమ్మబుద్ధి కాదు. ఎట్లా సార్? చిన్న ఏడుస్తే ఒక మీనింగ్ ఉండాలి సార్, నిజంగా దానికి ఒక మీనింగ్ ఉండాలి. అలా దేశ ప్రేమనో లేదా బంధుత్వ ప్రేమనో ఏదో ఒకటి ఇట్లా గట్టి ఉండాలి, మన ఎమోషన్ కనబడాలి. ఓట్ల కోసం ఏడుస్తారా సార్ మీరేమన్నా? సార్ ఇప్పుడు మీరు దేవేంద్ర ఫడ్నవీస్ గారు అన్న మాట చెప్తున్నా, మనం అందరం ఒకటై ఓటేయాలా, మనం అందరం అదే ఉండాలి, అట్లెట్లా మాట్లాడతారండి అని చెప్పి. అంటే ఇప్పుడు ఢిల్లీ జామా మస్జిద్లో ఇమాము ఫత్వా జారీ చేసినప్పుడు అప్పుడు మీకేం ప్రాబ్లం లేకుండేనా? కాంగ్రెస్కి అందరం మనం ఓటేయాలా అని చెప్పినప్పుడు ప్రాబ్లం లేకుండేనా? ఇవాళ ముస్లిం ఓటు బ్యాంక్ ఎట్లుందనంటే మనం ముస్లింలకే ఓటేసుకోవాలా, లేదు అనంటే యాంటీ బీజేపీకి ఓటేయాలా, లేదు అనంటే ఎవరైతే మనకు లొంగి ఉంటారో వాళ్ళకు ఓటేయాలా. ఇవాళ మీకు జనాబ్ ఉద్ధవ్ ఠాక్రే అయిపోయిండు. ఇవన్నీ సంసారం కదా అసదుద్దీన్ ఓవైసీ గారు, ఇవన్నీ సంసారం అవుతుంది. ఈడ నాకు ప్రాబ్లం వస్తుంది. ముజఫర్ నగర్ రైట్స్ గురించి మాట్లాడతారు, మళ్ళీ మమ్మల్ని కూడా మా జనసైడ్ కాశ్మీరీ జనసైడ్ మీద ఎందుకు మాట్లాడారు సార్ మీరు? నాకు అర్థం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడతారు సార్. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మీ గురించి ఏమన్నారో తెలుసా? ఇవాళ వీళ్ళు దేశాన్ని అడిగినరు, వీళ్ళ కోరికలు ఇక్కడ ఆగాయి, మళ్ళా దేశాన్ని విడగొట్టనికనే మాట్లాడతారు, వీళ్ళ ప్యాకేజ్ నెవర్ ఎండింగ్ అని చెప్పి అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడినారు. మళ్ళీ చెప్తే మొత్తం చెప్దాం కదా సార్, సగమే ఎందుకు మాట్లాడతారు సార్? మోదీ గారు అన్న మాట ఏంది, ఏక్ హే తో సేఫ్ హే అని అన్నారు. ఇది మీరు ఎన్నిసార్లు మాట్లాడలే? ఎన్ని ఎలక్షన్స్లలో మీకు నేను ఏమంటారు వీడియో రికార్డింగ్లు చూపెట్టాలి సార్? అసదుద్దీన్ ఓవైసీ గారు, నేను మీకు చెప్తున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, हम बटना नहीं चाहिए, मेरा बहुत मजाक उड़ाया जाता है पार्लियामेंट के अंदर, संसद के अंदर. अगर हम एक होके अगर मुझे एक 50 सीट देने की आप कोशिश करोगे तो मेरा जुबान संसद में कुछ अलग रहेगा అని ఎన్నిసార్లు మీరు మాట్లాడలే అసదుద్దీన్ ఓవైసీ గారు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆడ మీకు అవి సంసారం లెక్క కనిపిస్తాయి, ఇవి మీకు వ్యభిచారం ఎందుకు కనిపిస్తాయి అని అడుగుతున్నా. కాకపోతే అసదుద్దీన్ ఓవైసీ గారు, మీకు నేను జవాబు ఇచ్చుడు కంటే నా దేశ హోంశాఖ మాత్యులు అమిత్ షా గారు మీకు ఏం జవాబు ఇచ్చిరో చూడుర్రి. మీకు మీ బాబామర్దుల పార్టీలకు, కాంగ్రెస్ ఈయన చరిత్రకు ఆయన ఏమనన్నారో తెలుసా? అమిత్ షా గారు ఏమనన్నారంటే, రాహుల్ నాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే ఇట్లాంటి మాటలు భారతీయ జనతా పార్టీలో చూడడానికి చాలా రేరు దొరుకుతాయి. ఇచ్చి పడేస్తుర్రు. ప్రాబ్లం తెలంగాణ బీజేపీలకు అర్థమైతలేదు, ఎందుకంటే మామ అల్లుళ్ళ పార్టీలుగా ఇవి. మామ చెప్తే అల్లుడు అదే చేస్తాడా? మామ జబర్దస్త్ ఇంగ్లీష్లో ట్వీట్లు కొడతాడా? మళ్ళీ ఏడికి అని కొడతాడో, జిల్లాలు ఎత్తాడే, గులాలు ఎత్తాడే. సో నేను మళ్ళీ గోదలుచుకోలే. కానీ అమిత్ షా గారు ఏమన్నారంటే,
రాహుల్ గాంధీ నీ 4వ జనరేషన్ వచ్చినా చక్కగిను, నువ్వు 4వ జనరేషన్ వచ్చినా నీకు రిజర్వేషన్ ఇచ్చేది లేదు ముస్లింలకు. ఆపీస్మెంట్ నడవదిడ, అది రాజ్యాంగ విరుద్ధం, అది ఇయ్యం, ఏం చేసుకుంటో తీసుకోవచ్చు బగాచ్ అని చెప్పి అంటే ఇంత హార్ష్గా చెప్పాడు. ఇక అమిత్ షా గారు అన్న తర్వాత నేను దాన్ని మసాలా వేసి తడకేసే చెప్తా కదా, నేను ఎట్లా చిత్రగుప్తులో మనం తడకేస్తాం కదా. నీ 4వ జనరేషన్ వచ్చినా ముస్లింలకు రిజర్వేషన్ చల్ బగాచ్ గలరాని అని అన్నాడు. ఆయన ఇంకొక మాట ఏమన్నాడంటే, చచ్చిపోయిన ఇందిరాగాంధీ గారు కూడా, మరణించిన ఇందిరాగాంధీ గారు కూడా మళ్ళా పుట్టిన ఆర్టికల్ 370 వెనకకు జరగది కానన్నాడు. మీ లెక్క నల్లికుట్ని రాజకీయాలు చేయలే భారతీయ జనతా పార్టీ. బాజాబ్తా పార్లమెంట్లో బిల్లు పెట్టింది, బిల్ పాస్ చేసింది. ఏదైతే రాజ్యాంగంలో ఏవేవైతే ప్రొవిజన్ ఆఫ్ లాలో ఏదైతే జరగాల్సిందో అదే జరిగింది. అండ్ రెస్పెక్ట్ టు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ద దెన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ దానికి ఆమోదం కూడా తెలిపింది. అండ్ ఇట్ హాస్ బీన్ ఎండార్స్డ్ బై ది హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ దిస్ నేషన్. మీలాగా రాతో రాత్రి హిందువులకు తెలవకుండా వఫ్ అనే కానూన్ హిందువులు ఎప్పుడు తేలే. మీ లెక్క కళ్ళు మూసుకొని పూల్వాల చాచాని జేబులో పెట్టుకొని అయ్యావు. రాహుల్ గాంధీ హ్యాపీ చిల్డ్రన్స్ డే, మీ ముత్తాత బర్త్డే. అంటే ఈ బర్త్డేది కూడా చాలా స్టోరీ ఉంటుంది తెలుసానా? సడన్గా గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా. ఒక మంచి రోజు గుర్తొచ్చింది. ఏంటంటే ఫాదర్ ఆఫ్ ది నేషన్ పాపం మహాత్మా గాంధీ గారిని వీళ్ళు చేసేసిండ్రు. ఇప్పుడు ఈయన ఏం కావాలా? మదర్ ఆఫ్ ది నేషన్ అయితే ఈయన కాలేడు. ఈయన ఏం చేసిండంటే ఏదో అంతా నెత్తి గోక్కున్నాడు, నాకు పిల్లలంటే ఇష్టం అని చెప్పి కొత్త కథ పెట్టి, ఈయన పిల్లలు ఎప్పుడు ఇష్టమో నాకు తెలియదు, ఈయన పిల్లలు ఎప్పుడు ఇష్టమైందో నాకు అసలే తెలియదు. ఈయనకు వేరే ఇష్టం, పిల్లలు ఇష్టం కాదు. మళ్ళీ నేను చెప్తే అసభ్యం ఉంటుంది. ఈయన చాచా అయిపోయాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమవుతాడో, రాజీవ్ గాంధీ ఏమవుతాడో, ఇందిరాగాంధీ ఏమవుతాడో అని మేమందరం టెన్షన్ పడ్డాం. కాలే చాచా దగ్గర ఆపేసిరు, పూల్వాలా చాచా నెహ్రూ కాడికి. ఆయన బర్త్డే ఎంత కాదనుకున్నా నా దేశం మొట్టమొదటి ప్రధాని కాబట్టి ఆయన జయంతి నాడు ఆయనకు ఘన నివాళులు కూడా అర్పిస్తుంది చిత్రగుప్త. సో రాహుల్ గాంధీ గారిపైన ఇట్లా మాట్లాడినరు మన దేశ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు. కాకపోతే వరల్డ్ మొత్తం అసదుద్దీన్ ఓవైసీ ఏం నడుస్తుందో చూడు. ట్రంప్ గెలవంగానే వివేక్ రామస్వామి ఎవరైతే ఉన్నారో కంప్లీట్ ఏదైతే ఇల్లీగల్ ఇమైగ్రేషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ అమెరికాలకని పంపించే ప్రోగ్రామ్ వివేక్ రామస్వామికి అప్పచెప్పిండు ట్రంప్. ఇట్లా డెసిషన్ ఇట్లా తీసుకుంటుంది ప్రపంచం అంతా మీ దగ్గరికి. మీరు ఎప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఇది గుర్తుపెట్టుకోండి, మీరు బాధ్యత గల పౌరుల లెక్క ఎప్పుడు లేరు. గుస్పేటియా, మీరు మాట్లాడుతున్నది గుస్పేటియా గురించి. మొన్ననే ఒక ఛానల్లో నాకు ఇంకా దీన్ని నేను ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నా, ఎందుకంటే నా దగ్గర సరైన ఆధారాలు లేకపోతే నేను మాట్లాడా. వీళ్ళు పెట్టారు కదా గుంటనక్క అని, నేను అట్లా పెట్టా, ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నా. బట్ దేర్ ఈజ్ ఎ రూమర్ దట్ 125 crores హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్ టు ది మైనారిటీ అకౌంట్స్ అని చెప్పి, మైనారిటీలు ఉంటారు కదా ముస్లింల అకౌంట్లు, వాళ్ళకి 125 crores ఏమో ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో ఇది రన్ అయింది. అయితే ఈ గ్రావిటీని మనం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటే మల్టిపుల్గా చాలా కొంత వందల వేల మందికి ఇది ట్రాన్స్ఫర్ అయిందంట. సో ఎక్కడికైనా అయింది, ఏమైంది, లీగల్ ప్రొవిజన్స్ ఏంది అంటే ఇప్పుడు నా అకౌంట్లోకి ఇన్ని పైసలు నాకు అలౌడ్ ఉంటుంది కదా. సో అవన్నీ తీయాలంటే జర కష్టమవుతుంది. బట్ ఛాన్స్ ఉంటే ఇప్పటికి మొత్తం బయటికి వెళ్తుండే. ఇది ఎస్టాబ్లిష్ ఎట్లా చేస్తారో మళ్ళీ ఏజెన్సీస్ అనేది పెద్ద చూడాలి. బట్ ఇది వాస్తవం కదా అసదుద్దీన్ ఓవైసీ. అరే కేరళ ఎలక్షన్స్లో, లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఫ్లైట్ టికెట్ పెట్టి దుబాయ్కి రప్పించుకున్నారన్నా, మీకు యాదుందో లేదో. వీళ్ళకి పైసలు ఎడికైనా వస్తున్నాయి. ఈ ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ ఎవరంతా వీళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు ఎడికైనా వస్తున్నాయి. ఇవన్నీ ఇలా మాట్లాడాలా, ఇవన్నీ ఇలా చేయాలా. ఇదే మాట కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఆ కాడికి వస్తే దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు కూడా, జార్ఖండ్ మీ చేతుల కింద దాటిపోయింది బ్రదర్, జార్ఖండ్ అయిపోయింది భారతీయ జనతా పార్టీ. 64% పోలింగ్ జార్ఖండ్, 64%. అండ్ ది స్టేట్మెంట్ ఏదైతే మోదీ గారు తీసుకున్నారో రోటీ బేటీ మాటీ, దానికి ముగ్ధులైపోయారు జార్ఖండ్ ప్రజలు. హేమంత్ సోరెన్ని త్వరలలో బొందబెట్టనీకే డిసైడ్ అయిపోయినారు. హేమంత బిస్వా తీసుకున్న స్టాండ్, జార్ఖండ్లో తీసుకున్న స్టాండ్, మహారాష్ట్రలో చూసిన స్టాండ్, ఇవాళ మీరు హర్యానా రిపీట్ కాకపోతే చూడుండ్రు మీరు. అండ్ ఒక చిన్న శుభసూచకం చెప్తున్నా, అంటే చిన్నది ఇన్ఫర్మేషనే, ఎంత చెప్పాలో గంతే చెప్పాలి కాబట్టి. సంఘ్ తన ఆట మహారాష్ట్రలో మొదలెట్టిండ్రు. వాళ్ళ రెస్పెక్టివ్ మోర్చాస్ని అన్నీ యాక్టివేట్ చేసిండ్రు. మాతృత్వ సంస్థ అమ్మ ఎప్పుడైతే తన ఒడిలకు తన పిల్లలను తీసుకుంటుందో గెలుపు నిశ్చితంగా ఉండదా? ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడే, ఆ పార్వతి వల్లభుడే సాక్షాత్తు ఆయనే వచ్చి ఎలక్షన్ నడిపిస్తాడు. మహారాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత మనం మాట్లాడదాం ఫ్రెండ్స్.
దేశ రాజకీయ చరిత్ర ఏ రకంగా పోతుందో. అంటిల్ దెన్ వివేక్ రామస్వామి తీసుకుంటున్న ఈ డెసిషన్ ఎంత సూపరో చూడుండ్రి. ఇవాళ భారత్ అదే మాట్లాడుతుంది, గుస్పేటియోంకు భగాయింగే, అమెరికా కూడా అదే మాట్లాడుతుంది. సీ ద సింక్. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలా జాగలు లేవు, కాకపోతే ఈ పైజామా పడిచరగాళ్ళు మాట్లాడుతున్నారు అంతా. ఆయన ఏమన్నాడంటే, రామస్వామి గారు ఏమన్నారంటే, ఫస్ట్ వీళ్ళకి ఏదైతే ఫండింగ్ ఉన్నదో, గవర్నమెంట్ సబ్సిడీస్ ఉన్నాయో అవన్నిటి మీద కోత కట్ చేసి పడదొప్పుతామని అన్నారు. సెకండ్ ఏమన్నారంటే, వాళ్ళ నేషనల్ గార్డ్ ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్ మైగ్రెంట్స్ని మొత్తం నిఘాలు పెట్టేటోళ్ళు వాళ్ళందరినీ యాక్టివేట్ చేసినారు. దాని తర్వాత 1798లా ఏలియన్ ఎనిమీస్ యాక్ట్ అని ఒకటి ఉన్నది. అంటే ఎవరైతే గుస్పేటియాలు ఉంటారో ప్రెసిడెంట్కి స్పెషల్ పవర్లు ఇస్తుంది అమెరికాలో. 1798 యాక్ట్ ప్రకారం ఏలియన్ ఎనిమీ యాక్ట్ అని అంటారు దాన్ని అమెరికాలో. ఇది ప్రెసిడెంట్కి స్పెషల్ పవర్స్ ఇస్తుంది. ఎస్పెషలీ కంట్రీని హోస్టైల్ చేస్తానన్నా లేకపోతే పరిస్థితులను చేయి దాటిపించామనన్నా పనిచేస్తారు. సో ఆ యాక్ట్ని మేము ఇన్వోక్ చేస్తున్నాం అని చెప్పి రామస్వామి గారు అన్నారు. జార్ఖండ్ ఎలక్షన్స్లు కాగానే ఎవరెవరైతే మా ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళని ఎవరెవరైతే గెలికినరో వాళ్ళని కూడా డిపోర్ట్ చేసే టైం ఆసన్నమైంది అని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు మాట్లాడారు. ఫ్రెండ్స్, చాలా నాజూక్ సిచ్యువేషన్ ఉన్నది. ప్రాబ్లం ఏందనంటే మన తెలంగాణ బీజేపీలో వాళ్ళకి అర్థమైతలేదు. బటెంగేతో కటెంగేనంటే ఫస్ట్ కార్యకర్తలనే దూరం చేసుకుంటున్నారు వీళ్ళు. నిన్న ఆకుల సతీష్, ఇవాళ గిరీష్ దారామోని, రేపు మీరు అంతే, ఇంకేముండదు. ఆడ ప్రశ్నించొద్దు, మోచేయి నీళ్ళ ఏది వస్తే దాగాల. ప్రాబ్లం ఏందనంటే పదవులు వచ్చేటప్పుడు మాత్రము కార్యకర్తలకు ఇవ్వాలా, భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్తలకు ఇవ్వాలని చెప్పి శిలక పలుకులు వాళ్ళు పలుకుతారు, ముసలి కన్నీళ్లు కాలుస్తారు. బట్ టికెట్లు ఇచ్చేటప్పుడు మాత్రం వేరే లీడర్లకు ఇస్తారు, బయటకే వచ్చినోనికి ఇస్తారు. ఇది సంసారమా వ్యభిచారమా అని నేను ప్రశ్నించిన. నేను ఏ నలుగురిని ప్రశ్నించినా అని అనేది నన్నుతో కూడా క్లారిటీ తీసుకోలే. ఆ నలుగురిట్లో ఒక మామకు కోపం వచ్చే ఆ మామ అకియా మిలావు కబీ అకియా చురావు క్యా తూనే కియా జాదూ డింగ్ చిక్కి డింగ్ డింగ్ ఉంటుంది. తర్వాత ఆడిపిస్తాం కదా. షెన్నే కే ఖేతుమే మామా భతీజా అంటారా, ఏమంటారా, భతీజానే అంటారా, మామా భతీజా చెన్నే కే ఖేతుమే అని ఆడదాం ఇట్లా. ఏమామా, అందుకే నేను మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, బటెంగేతో కటెంగే అనే ముచ్చట కేవలం ఇక్కడ కాదు, అది ఇంట్లోకి బయటికి వెళ్ళేటప్పుడు కాదు. ఇలా సంఘ నేర్పిన సిద్ధాంతం ఏందనంటే కుటుంబ విలువలు ఎంత ఇంపార్టెంట్. నువ్వు కుటుంబంతోనే విడిపోయినవనంటే బయట ఎవరితో సొక్కంగా ఉంటావు. సంఘం ఇగో ఈడికైనా ఆలోచిస్తుంది. సో ఆ స్టేట్మెంట్ కేవలం హిందూ కన్సాలిడేషన్ కోసం కాదు, హిందూ ఐక్యత కోసం కాదు, కుటుంబాల ఐక్యత నుంచి మొదలై ఆత్మ ఐక్యత వరకు పోతుంది. బటెంగేతో కటెంగే అని అన్నమాట. ఆ స్పిరిట్ అర్థమైతే వాళ్ళు నాయకులు అవుతారు. అర్థం కాని వాళ్ళు మనం నెత్తికి కొట్టుకోనికి ఏ రాయి అయితే ఏందని ఊకోవాలి అంతే. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.